హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మసాలా చికెన్ ఫ్రై ప్రాసెస్. మసాలా చికెన్ ఫ్రై కోసం ముందుగా 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసి ఒక 10 నిమిషాలు సాల్ట్ వాటర్లో పెట్టి శుభ్రంగా వాష్ చేసుకున్నాను. సన్న సన్న పీసెస్లుగా కట్ చేసుకున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ ఒక 5 నుంచి 6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు, ఒక్క నిమిషం ఇట్లా ఫ్రై చేసినాక శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేయాలి. ఈజీ ప్రాసెస్. మనము మసాలాలు కలిపి పెట్టకుండా డైరెక్ట్గా అన్నీ వేసేసుకుంటున్నా. టర్మరిక్ 1/2 టీ స్పూన్, సాల్ట్ 1/2 టీ స్పూన్, ధనియా పౌడర్ స్పూన్, జీరా పౌడర్ 1/2 టీ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ స్పూన్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, 2 పెద్ద సైజు ఆనియన్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. గ్రీన్ మిర్చి ఒక 6 గ్రీన్ మిర్చి వరకు కట్ చేసి వేసుకున్నాను. పెద్ద సైజు 2 టమాటాలు కట్ చేసి వేసుకున్నా. జింజర్ గార్లిక్ పేస్ట్ స్పూన్, కొత్తిమీర, వేసినాక అంతా బాగా మిక్స్ చేయాలి. అంతా మిక్స్ చేసుకున్నాక మనకు సాల్ట్ తగ్గితే చూసి మళ్ళీ కలిపి వేసుకోవాలి. పెరుగు ఒక 3 స్పూన్ వరకు పెరుగు వేసుకున్నాను. పెరుగు వేసినాక మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇంకో ఆనియన్, గ్రీన్ మిర్చి, టమాటో, చికెన్తో పాటు అన్నీ ఒకేసారిగా కుక్ అవుతాయి. బ్యాచిలర్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. మూత పెట్టి ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు ఉడికించుకుందాం. 4 నిమిషాల తర్వాత మనకు వాటర్ మేము వేయలేదు, చికెన్లో నుంచి వచ్చిన వాటరే, టమాటా, పెరుగు, చికెన్లో ఉన్న వాటరే అవి మొత్తం డ్రై అయిపోవాలి. ఆయిల్ బయటకు వచ్చినంత వరకు వాటర్ డ్రై అయిపోయినాయి. ఆయిల్ కూడా మనకు లైట్గా పైకి వచ్చినవి. ఇక్కడ నేను చికెన్ చిన్న చిన్న పీసులు తీసుకున్నాను.
గరం మసాలా, గ్రీన్ మిర్చి ఒక 5, కొత్తిమీర, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మేము చిన్న పీసులు తీసుకున్నాం కాబట్టి రైస్లో అయినా రోటీలో అయినా డైరెక్ట్గా అలాగనే కలిపి మేము తినవచ్చు. మూత పెట్టి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మగ్గించుకుందాం. రెండు నిమిషాల తర్వాత పర్ఫెక్ట్గా చికెన్ ఫ్రై రెడీ అయినది. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మసాలా చికెన్ ఫ్రైని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. టేస్టీ మసాలా చికెన్ ఫ్రై పర్ఫెక్ట్లీ రెడీ. రోటీతో అయినా రైస్తో అయినా చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్, బ్యాచిలర్ అయినా కూడా ఈజీగా చేసుకోవచ్చు.